నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ వర్డ్ గ్రామర్ అనేది ఉంది. సో వర్డ్ గ్రామర్ లో మనకి ఏముంటుందో చూద్దాము. ఇది ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని గ్రామర్స్ లో కల్లా అన్నిటికంటే ఈజీ టాపిక్. ఇది మీరు చాలా ఈజీగా ఫిల్ చేసేవచ్చు, మీరు ఓన్ గా రాయొచ్చు. ఇది అసలు ఈ గ్రామర్ టాపిక్ ని ప్రిపేర్ కూడా అయ్యే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇస్తారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చి ఏం చెప్తారంటే లైక్ ఇలా వాళ్ళే వర్డ్స్ కూడా ఇచ్చేస్తారు. మీకు ఇచ్చేసి కొన్ని వర్డ్స్ కి ఏం చేస్తారు, మిస్సింగ్ లెటర్స్ అనేటివి మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంది, నైదర్ అని ఉంది. సో మీకు ఈ స్పెల్లింగ్ వచ్చి ఉండాలి. అప్పుడు ఈఐ యూజ్ చేయాలా, ఐఈ యూజ్ చేయాలా అని చెప్పి మీకు తెలుస్తుంది. లైక్ ఇక్కడ మనకి నైదర్ ఇచ్చినారు, బ్రీఫ్, షీల్డ్, క్రైడ్, ట్రైడ్, ఫ్రెండ్, థీఫ్, గ్రీఫ్, లీజర్, సీలింగ్, సీజ్. సో ఇలాంటి వర్డ్స్ ఇచ్చినారు. దానికి ఈఐ ఐఈ ఏ ఫామ్ లో కరెక్ట్ గా యూజ్ చేయాలని చెప్పి మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఈ బిట్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అది మీరు జనరల్ గా మీకు ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్ వచ్చుంటే సో అవి మీరు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇలా కూడా ఇస్తారు, వర్డ్ ఇస్తారు, అందులో మిస్టేక్ ఉంటది. దాన్ని మీరు ఏం చేయాలంటే కరెక్ట్ చేసి రాయాలి. ఇక్కడ ఫారెన్ లో ఐ మిస్సింగ్ ఉంది, ఇక్కడ ఇంకొక జీ మిస్సింగ్ ఉంది, ఇక్కడనేమో ఐని ఈని ఇట్ సైడ్ రాసినారు, ఇలా రాయాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ని మనకి ఏం చేసినారు, ఇక్కడ డి అనేది రాయలేదు, ఇక్కడ ఎఫ్ రాయలేదు, ఇక్కడ ఇంకొక ఆర్ అనేది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ గ్యారంటీ జియుఏ రాయలేదు. మొమెంటం చూడండి, ఓ యూజ్ చేసినారు ఈ బదులు. ఇల్లీగల్ లో ఇంకొక ఎల్ రావాలి. రెస్టారెంట్ ఈ యూజ్ చేసినారు ఏ ప్లేస్ లో. సో ఇలా మనకి కొన్ని మిస్టేక్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. ఇచ్చి ఈ రెండిట్లో మనకి ఏది సూటబుల్ అవుతుందో ఇక్కడ రాయమంటారు. ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. ఈ వెయిట్ ఎందుకు వస్తుంది, వెయిట్ అంటే నా కోసం ఆగు కదా, సో ఈ వెయిట్ అనేది వస్తుంది. సో అలా మనకి ఏవి సూటబుల్ అవి ఫిల్ చేయాలి. ఐ వెంట్ టు ద మార్కెట్ టు బాయ్ కాదు కదా, బై అంటే కొనడానికి. ఈ మే నాట్ డాష్ ద మ్యాచ్. లూజ్ అంటే లూజ్ ఉండడం, లూజ్ అంటే ఓడిపోవడం. వెన్ చీఫ్ గెస్ట్ కేమ్ టు అవర్ స్టేట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వెంట్ టు మీట్ అంటే ఏంటిది, తినే మాంసం ఉంటది కదా అది. మీట్ అంటే ఏంటిది, కలవడం. సో ఈ సూటబుల్ ఏంటిది, మీట్ కదా అది. హెమద్ కట్ ద పేపర్ ఇంటూ మెనీ డాష్. పీస్ అంటే ఏంటిది, శాంతి. పీస్ అంటే ఏంటి, ముక్కలు. సో పీస్. ద లెటర్స్ ఆన్ ది బోర్డ్ కెనాట్ బి డాష్ క్లియర్లీ. సో ఏవైతే లెటర్స్ ఉన్నాయో బోర్డు మీద అది మనం ఏం చేయలేకపోతున్నామంట, చూడలేకపోతున్నామంట. సీన్ అంటే చూడలేకపోతున్నాము. ఇదేంటి సీన్ అంటే ఒక ప్లేస్ లెక్క, అంటే ఒక సిచ్యువేషన్ లెక్క. సీన్ అని ఉంటాయి మూవీ సీన్స్, అలా అది ఈ సీన్. ఈ సీన్ అంటే ఏంటిది, కంటి చూపు, చూడలేకపోవడం. మై ఫ్రెండ్ హ్యాజ్ అ డాష్ షాప్. స్టేషనరీ షాప్. సో ఇక్కడ మనకి స్టేషనరీ షాప్ లో ఏది కరెక్ట్ వస్తుంది, ఎన్ఈఆర్వే అనేది మనకి కరెక్ట్ ఇక్కడ సూటబుల్ అనేది వర్డ్. ఇట్ వాజ్ అ ప్రెటీ డాష్. సో ఇక్కడ మనకి ఇది ఏంటిది, సైట్. సో ఇది మనకి ఇక్కడ సూటబుల్ వర్డ్. ఈ బిట్ మొత్తం ఇంతే. ఇలా ఎక్సర్సైజెస్ ఇస్తారు, ఇచ్చి మనకి ఏం చేయమంటారు, ఆన్సర్ చేయమంటారు. లైక్ ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఆన్సర్ ఏంటిది, స్కూల్, ఎంకరేజింగ్ అపియరెన్స్, ఎక్సలెంట్, స్పీక్, అటెన్షన్, పీపుల్, నాలెడ్జ్, డిసిప్లిన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఎఫర్ట్. తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ టీచర్, గ్లూమీ, లెసన్, రెస్పెక్ట్, ఫెయిత్ఫుల్, ఇన్ఫ్లుయెన్స్, లెటర్స్, ప్లెజెంట్, సజెస్ట్, సింపుల్. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ చైల్డ్హుడ్, పీస్, ఫ్రస్ట్రేషన్, happen, grammar, color, anguish, lighten, obedient. Next muzzle. Fourth exercise grade, manner, marbles, filling, yellow, healthy, square, laughed, subject, highly. So every 4 exercises. Next fifth exercise hilltop, banyan, routine, conceive, mountain, mission, incredible, monsoon, carry, recognition. Sixth exercise sampling, rupee, husband, resources, source, sufficient, massive, village, initiative, approval. Next seventh exercise pervade, flutter, prince, explode, attempt, breathe, 100, massive, collapse, threaten. Next eighth exercise through, slightly, ground, wholly, speed, anguish, previous, midst, receive, peace. Next ninth exercise crossed, emphatic, trouble, conscious, pleasant, dreadful, chimney, purple, increase, deceive. Next 10th exercise last exercise ఈ బిట్ లో appear, verbal, tremble, contrary, cream, complain, fault, request, encounter, acquaint. నెక్స్ట్ ఫస్ట్ రోమన్ ఏమో మనకి ఏముండే, ఏవైతే మిస్సింగ్ వర్డ్స్ ఉండే అవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
నెక్స్ట్ ఏమన్నారు సైలెంట్ వర్డ్స్. సైలెంట్ వర్డ్స్ అంటే ఏంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైలెంట్ వర్డ్స్ KNOW మనకి ఇది ఏమవుతుంది నో అవ్వదు, నో అనేది అవ్వదు. కే అనేది ఏంటిది సైలెంట్ కదా, సో అలా నో అనేది అవుతుంది కదా, సో అది మనకి ఏంటిది సైలెంట్ వర్డ్స్ అనేటివి అలా ఉంటాయి అన్నమాట. లైక్ ఇక్కడ పామ్ అని అంటున్నాం, పాల్మన్ అనట్లేము అంటే ఎల్ సైలెంట్ కదా, సో అలా ఆల్మండ్ అని అంటున్నాం. సో ఇలా మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి వాడు ఏమంటున్నాడు అంటే సైలెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ లో అది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఇక్కడ నెల్ కే సైలెంట్, ఆనెస్ట్ హెచ్ సైలెంట్, డెబ్యూ టీ సైలెంట్, డెబ్యూట్ కాదు ఇది టీ సైలెంట్, డెబ్యూ, రెట్ డబ్ల్యూ రెట్ అనట్లేము రెట్. నెక్స్ట్ త్రూ GH అంటలేదు, త్రూ అనట్లేము త్రూ. పామ్ ఆల్మన్ డి సైలెంట్, మెలైన్ G సైలెంట్. సో ఇలా మనకి సైలెంట్ వర్డ్స్ ఇచ్చినారు. ఇవన్నీ ఒకసారి వర్డ్స్ చూసుకోండి మీరు. ఇందులో సైలెంట్ ఏంటిది మీరు ఆ ఇచ్చిన వర్డ్ ని ప్రొనౌన్స్ చేస్తే మీకే అర్థమైపోతుంది అందులో ఏం సైలెంట్ అని చెప్పి. దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఏమున్నాయంటే ఏవైతే ఫొనెటిక్ సౌండ్స్ ఉన్నాయో సో అలాంటివి ఇచ్చినారు కొన్ని సౌండ్స్. ఇలా వర్డ్స్ ఇస్తారు, ఈ వర్డ్ మనకి ఏంటిది అని చెప్పి మనము దాని గురించి రాయాలి. సో ఈ వర్డ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇందులో ఒక వర్డ్ దాగుంది. ఆ వర్డ్ ఏంటిదంటే పర్పస్. నెక్స్ట్ ఈ వర్డ్ ఏంటిది అకంప్లిష్, ఈ వర్డ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెయిత్, మిజరబుల్. నెక్స్ట్ అలానే ఇక్కడ ఇంకొకటి ఇచ్చినారు స్పీక్, కాన్స్టెంట్లీ. నెక్స్ట్ అటెన్షన్, అన్ఫార్చునేట్, వాంట్, ఇండివిజువల్. నెక్స్ట్ ట్రాన్స్గ్రెషన్, నర్వీ, హార్బింగర్, రికగ్నైజ్, స్ట్రైవ్, పెస్టిసైడ్, ప్రొవైడ్, illiterate, frustration, imagination, fear, adamant, stretch, incredible, plant, condition, hospital, entire, education, husband, pension, recently, mountain, close, desperate, lull, impelled, resistance, pride, faint, success, effort, excitement, worry, previous, athletic, acquaint, ethic, horizontal, gridiron, curb, vengeance, emphatic, appearance, mention, gentleman, tremble, sleep. సో ఇవి మనకి ఫెనెటిక్ సౌండ్స్ అంటే మనకి ఇలాంటి వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్ యాక్చువల్ గా ఏంటిది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 10 ఎక్సర్సైజెస్ ఉన్న వర్డ్స్ నేర్చుకుంటే చాలు, ఇందులో నుంచే ఇస్తారు. నెక్స్ట్ ఈ బిట్ లో ఏమంటున్నారు అంటే ఏదైతే మనకి వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ మూడిట్లో కొన్ని దగ్గర సేమ్ వర్డ్స్ ఉంటాయి. అందులో ఆడ్ సౌండ్ అంటే ఆడ్ వన్ అవుట్ అనేది ఉంటది కదా, సో అలాంటిది చేయాలి. ఇక్కడేమో CH ఉంది, ఇక్కడ కూడా CH ఉంది, ఇక్కడ కూడా CH ఉంది. ఇక్కడ క్యారెక్టర్, చాప్టర్, ఇక్కడేమో అచీవ్. అంటే మీకు ఈ మూడిట్లో ఏది డిఫరెంట్ గా సౌండ్ చేస్తుంది CH, ఈ రెండు సేమ్ సౌండ్ చేస్తున్నాయి, ఇది డిఫరెంట్ సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రో, ఇక్కడనేమో G అనేది గ్రో లెక్క, ఇక్కడనేమో గో గవర్నెన్స్. నెక్స్ట్ జెంటిల్ G, ఇక్కడేమో G డైరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తుంది, ఇక్కడనేమో ఏదో ఒక డిఫరెంట్ సౌండ్స్ గా ప్రొనౌన్స్ చేస్తుంది. సో జెంటిల్ అనేది డిఫరెన్స్. నెక్స్ట్ అలానే మిగతా సౌండ్స్ కూడా సచ్, మచ్, అపోచ్. సి ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది సచ్, మచ్ రెండింటికి సేమ్ ప్రొనౌన్స్ చేస్తుంది. అపోచ్ ఇది వేరే ప్రొనౌన్స్ చేస్తుంది. లైక్, లింక్, లిమిట్. లీ ప్రొనౌన్స్ చేస్తుంది, ఇక్కడనేమో లైవ్ గా ప్రొనౌన్స్ చేస్తుంది. సెంటర్, క్లాస్, కమ్. సి ఇక్కడనేమో క్లాస్, కమ్ కాగా ప్రొనౌన్స్ చేస్తుంది, ఇక్కడనేమో సి ఇట్లనో ప్రొనౌన్స్ చేస్తుంది. సో అది సెంటర్ అనేది ఆడ్. నెక్స్ట్ ఇక్కడ మెనీ, ఈ వై ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది ఈ. నెక్స్ట్ ఎట్లనేమో ఏ, క్వాలిటీలనేమో నెక్స్ట్ సేమ్, మెనీలా క్వాలిటీలో సేమ్ ప్రొనౌన్స్ చేస్తుంది వై. సో ఇది మనకి ఆడ్ సౌండ్ అవుట్. ఏదైతే ఆడ్ ఉందో దాన్ని ఏం చేయాలి మనం సర్కిల్ అనేది చేయాలి.
నెక్స్ట్ ఈ బిట్ ఏంటిది సిలబుల్స్. సిలబుల్స్ అంటే ఏంటిది మనకి సింగిల్ వర్డ్ ఎన్ని టైప్స్ గా డివైడ్ అవుతుంది. మిజరీ, డైరెక్షన్, రిమెంబర్. సో దాన్ని సపరేట్ చేసుకుంటూ రాయాల. ఇన్ఫర్మేషన్, ఎంకరేజ్. మీరు ఇట్లా ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు దాన్ని కట్ చేస్తుంటే ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో అది సిలబుల్స్ అన్నమాట. సో అలా కట్ చేసుకుంటూ రాయాలి. ఇది మనకి సిలబుల్స్ అనే బిట్. సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. వర్డ్ గ్రామర్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.